అల్లు అర్జున్ బేగంపేటలోని కిమ్స్ కొచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించారు. ఇక వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజ్ ను చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. శ్రీతేజ్ తండ్రిని కలిసి చికిత్స జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న డాక్టర్లతో ఆయన వాకబు చేయగా వారు శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని బదిలిచ్చారు. ఇక కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుందని అల్లు అర్జున్ కు వివరించారు. రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. అల్లు అర్జున్ వెంట తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా ఆసుపత్రికి వచ్చారు. అల్లు అర్జున్ రాకతో కిమ్స్ వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ ఇవాళ ఉదయం వచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని అల్లు అర్జున్ పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లను కూడా కనుక్కున్నారు. దాని తర్వాత శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో కూడా అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట్ల ఘటనలో రేవతి మృతి చెందగా రేవతి కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే మరోవైపు అల్లు అర్జున్ ఇవాళ వస్తున్నాడని తెలియదు. ఇవాళ ఉదయం నుంచే ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. కిమ్స్ కి వస్తే చెప్పాలని కూడా అల్లు అర్జున్ కి ఇప్పటికే రామ్ గోపాల్ పేట్ పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వడంతో పోలీసుల అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు అల్లు అర్జున్. అయితే డిసెంబర్ 4వ తారీఖున ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో పుష్ప బెనిఫిట్ షో ప్రదర్శన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ సమయంలో అల్లు అర్జున్ సినిమా థియేటర్ కు రావడం, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట, ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందగా శ్రీతేజ్ కు తీవ్ర గాయాలవడంతో అప్పటి నుంచి బేగంపేట కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. సో మొత్తానికి అల్లు అర్జున్ శ్రీతేజ్ ని చూశాక అల్లు అర్జున్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. శ్రీతేజ్ తండ్రిని కలుసుకొని ఆరోగ్య పరిస్థితి కూడా కనుక్కున్నారు. వైద్యులను కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కూడా తను కోరుకుంటున్నట్టుగా చెప్పారు. అయితే అల్లు అర్జున్ రాకతో కిమ్స్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 9:30 అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ కి రావడం జరిగింది. వెంటనే అల్లు అర్జున్ వస్తుండటంతో కొంతమంది అభిమానులు కూడా ఈ హాస్పిటల్ కి అక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసులు భద్రతా దృష్ట్యా ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి అల్లు అర్జున్ రాకని నేరుగా హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వాళ్ళని కలుసుకున్నాక ఇమీడియట్ గా మళ్ళీ అల్లు అర్జున్ వెనుక జరిగింది. ఎక్కడ ఎలాంటి అంటే మీటింగ్ లాంటి ఎక్కడ ఎలాంటి మీడియాతో ఇంట్రాక్షన్ లేకుండా కూడా అల్లు నేరుగా చేసి కలుసుకుని డైరెక్ట్ మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయారు. సో పోలీసులు కూడా అల్లు అర్జున్ వస్తున్నట్టుగా అల్లు అర్జున్ రాకతో కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పందన. థ్యాంక్ యూ వినోద్.